ఇది హోండాయ్ అండి, హోండాయ్ i10. ఓకే. ఇప్పుడు లైక్ మన సిటీ డ్రైవ్ లో కంఫర్ట్ గా వెహికల్ డ్రైవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అండ్ అరౌండ్ 3 lakhs బడ్జెట్ లో ఆటోమేటిక్ చూస్తున్న వాళ్ళ కోసము ఈ వెహికల్ అండి. ఇది జెన్యూన్ గా 23,000 అనేది డ్రివెన్. బయట మిరర్స్ అనేది ఎలక్ట్రికల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఓకే. అండ్ మీకు 4 పవర్ విండోస్ అనేది వస్తుందండి. ఇదేంటంటే మీకు మిరర్స్ ఇప్పుడు ఇంకా మనకి ఇంట్లో పిల్లలు చిన్న పిల్లలు ఉన్న మిరర్స్ వాళ్ళు ఓపెన్ చేయకుండా మనం ఇక్కడ నుంచి లాక్ చేయొచ్చు. లాక్ ఆప్షన్, అవును, ఇక్కడ లాక్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా అండి. సో ఇంకొచ్చేసి మీకు మ్యూజిక్ సిస్టమ్ కూడా కంపెనీ నుంచి ఇన్బిల్డ్ ఉందని, అది కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. సో అరౌండ్ 13 మోడల్ అండి. ఈ 13 మోడల్ అంటే దీనికైతే మనము మ్యాక్స్ ప్రైవేట్ లోన్ అనేది చేయొచ్చు. ఇన్ కేస్ మీకు బ్యాంక్ లోన్ కావాలనుకుంటే లైక్ బజాజ్ లో అనేది ట్రై చేయొచ్చు అండి. ఓకే. అది కస్టమర్ ప్రొఫైల్ బట్టి ఉంటుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ప్రీ ఓన్డ్ కార్స్ కొనాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే కొనాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మీ అందరికీ ఇంకొక కార్ చూపిస్తున్నాను. సాయి గారు, ఏం కార్ అండి ఇది? ఏ మోడల్? ఇది హోండాయ్ అండి, హోండాయ్ i10. ఓకే. ఇప్పుడు లైక్ మన సిటీ డ్రైవ్ లో కంఫర్ట్ గా వెహికల్ డ్రైవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అండ్ అరౌండ్ 3 lakhs బడ్జెట్ లో ఆటోమేటిక్ చూస్తున్న వాళ్ళ కోసము ఈ వెహికల్ అండి. ఇది జెన్యూన్ గా 23,000 అనేది డ్రివెన్. మీకు ఇన్ కేస్ ఎనీ డౌట్ రీడింగ్లో ఉన్నా కూడా మీరు షోరూమ్కి తీసుకెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండి. మనం ఇక్కడ యాజ్ పర్ మార్కెట్ వాల్యూ 360 చెప్తున్నామండి. ప్రైస్ అనేది నెగోషియేషన్ జరుగుతుంది. ఆ ప్రైస్ నెగోషియేషన్ చేసే ముందు మీరు ఇన్ కేస్ మీకు వెహికల్ నచ్చితే మీరు మా డ్రైవర్ని ఇచ్చి పంపిస్తామండి. మీరు షోరూమ్కి వెళ్ళి చెక్ చేయించుకోండి రీడింగ్. ఇన్ కేస్ రీడింగ్ జెన్యూన్ అంటేనే మీరు కస్టమర్తో రేట్ అనేది డిస్కస్ చేయొచ్చండి. ఇది దీంట్లో మీకు i10లో స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్ అంటే మీకు పవర్ స్టీరింగ్, ఏసీ, ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్, 4 పవర్ విండోస్ అండ్ ఈ మిరర్స్ అనేది ఎలక్ట్రికల్ మిరర్ అడ్జస్ట్మెంట్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు చెప్పాను కదండి మీకు 23,000 డ్రివెన్ అని. ఇదండి చూడండి, మీకు సీట్స్ కూడా వెల్ మెయింటైన్డ్ ఉందని. ఎక్కడ మీకు అంటే వెహికల్లో రఫ్ యూసేజ్ ఇన్ ద సెన్స్ సీట్ కవర్స్ చినగడం కానీ లేకపోతే డస్ట్తో ఉండడం కానీ అలాంటిది ఏం లేదండి. సీట్స్ కూడా వెల్ మెయింటైన్డ్ ఉన్నది. అండ్ మీకు చెప్పినట్లు ఇక్కడ మిరర్స్ బయట మిరర్స్ అనేది ఎలక్ట్రికల్ మిరర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఓకే. అండ్ మీకు 4 పవర్ విండోస్ అనేది వస్తుందండి. ఇదేంటంటే మీకు మిరర్స్ ఇప్పుడు ఇంకా మనకి ఇంట్లో పిల్లలు చిన్న పిల్లలు ఉన్న మిరర్స్ వాళ్ళు ఓపెన్ చేయకుండా మనం ఇక్కడ నుంచి లాక్ చేయొచ్చు. లాక్ ఆప్షన్, అవును, ఇక్కడ లాక్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా అండి. సో ఇంకొచ్చేసి మీకు మ్యూజిక్ సిస్టమ్ కూడా కంపెనీ నుంచి ఇన్బిల్డ్ ఉందని, అది కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. ఓకే. సో మీరు టెస్ట్ డ్రైవ్ ఇన్ కేస్ మీకు టెస్ట్ డ్రైవ్ కావాలన్నప్పుడు మీరు వచ్చి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంటర్నల్ గా ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ వర్క్ చేస్తుందా అండ్ వెహికల్ నుంచి కస్టమర్ ఇది కూడా ఒకటి కస్టమైజ్ చేయించాడండి. సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది వెహికల్ కి. సెంట్రల్ లాకింగ్ కూడా ఉందా? అవును. సో ఇది ఆల్మోస్ట్ ఎంత తిరిగింది ఇప్పుడు వెహికల్? ఓన్లీ జెన్యూన్ 23,000 డ్రివెన్ అండి. 23,000 ఆటోమేటిక్ వెహికల్. సీటింగ్ అంతా కూడా బాగానే, వెనక కూడా చాలా కంఫర్టబుల్ గానే ఉంది కదా, ఫ్యామిలీ కార్ లాగానే అనిపిస్తుంది. అంటే ముగ్గురు కూర్చోవచ్చు ఈజీగా. ఒకసారి బూట్ స్పేస్ ఎంత వచ్చింది దీనికి అసలు? బూట్ స్పేస్ కూడా బాగానే ఉంటుందండి. ఓకే, పర్లేదు. అంటే లగేజ్ పెట్టుకోవడానికి ఉంటుంది. సో ఇదండి స్టెప్ని కూడా మీకు వెల్ మెయింటైన్ అంటే 60% ఉందండి. అన్ని అవైలబుల్ ఉన్నాయి, జాక్ రాడ్తో సహా. వెహికల్ సింగిల్ ఓనర్ అండి, మీరు చెక్ చేసుకోండి వెహికల్ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 4-5 బ్యాగ్స్ మినిమం పట్టేలా ఉంది కదా, స్పేస్ కూడా సరిపోతుంది. అంటే ఆటోమేటిక్ కారు ఇది. ఇప్పుడు ఇది పెట్రోల్ వేరియంటా? పెట్రోల్, ఓన్లీ పెట్రోల్ వేరియంట్. ఓకే. సో వెహికల్ కూడా సేమ్ అంతే నాకు తెలిసి, ఎక్కడ స్క్రాచెస్ లేవు. కన్వీనియంట్ అనిపిస్తుంది అనుకుంటా కదా, బాగానే. ఒకసారి కూర్చో, పర్లేదు. హైట్ బాగానే ఉంది, అంత బాగానే ఉంది. లెగ్ కూడా మీకు కంఫర్ట్ గా ఉంటుందండి, లెగ్ రూమ్ కూడా. ఓకే. నాకు తెలిసి ముగ్గురు బాగానే కూర్చోవచ్చు అనిపిస్తుంది. ముగ్గురు ప్యాసింజర్స్. 5 సీటర్ అండి ఇది, 5 సీటర్. సో ఎంత చెప్తున్నారు ప్రైస్ ఇది? 3 lakh. మనం మార్కెట్ ప్రైస్ అంటే యాజ్ పర్ మార్కెట్ వాల్యూ మనం 3.6 చెప్తున్నామండి. నెగోషియబుల్ ప్రైస్ అనేది కస్టమర్ తో డిస్కస్ చేయొచ్చు మీరు. బట్ రీడింగ్ అయితే జెన్యూన్ షోరూమ్ 23,000 డ్రివెన్ అండి. ఓకే. అండ్ నాకు తెలిసి ఒక 3-4 lakhs అలా ఆటోమేటిక్ చూసుకునే వాళ్ళు, కొంచెం ఇప్పుడిప్పుడే డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు నాకు తెలిసి చాలా కన్వీనియంట్ వెహికల్ ప్రిఫర్ చేయొచ్చు అనుకుంటా. i10 కదా? i10 స్పోర్ట్స్ వర్షన్. సో మనకి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఒకటి, వచ్చేస్తాయి, లాకింగ్ సిస్టమ్ వచ్చేసింది. ఆల్మోస్ట్ మంచి బండి అని చెప్పుకోవచ్చు అయితే ఇది.
అంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ టెస్ట్ డ్రైవ్ చేసుకొని ఒకవేళ కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు పర్చేజ్ ఆప్షన్స్ మనం దీనికి ఏమన్నా మీ సైడ్ నుంచి ఏమన్నా చెప్తారా? అంటే ఇప్పుడు దీన్ని ఎలా వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఏమైనా చెప్తారా? సో అరౌండ్ 13 మోడల్ అండి. ఈ 13 మోడల్ అంటే దీనికైతే మనము మ్యాక్స్ ప్రైవేట్ లోన్ అనేది చేయొచ్చు. ఇన్ కేస్ మీకు బ్యాంక్ లోన్ కావాలనుకుంటే లైక్ బజాజ్లో అనేది ట్రై చేయొచ్చు అండి. ఓకే, అది కస్టమర్ ప్రొఫైల్ బట్టి ఉంటుంది. ఓకే, అంతే. సో ఎవరైతే రీసెంట్గా కార్ నేర్చుకున్న వాళ్ళు కావచ్చు, ఆర్ఎల్స్ ఫ్యామిలీ కార్, ఇప్పుడు ఎలాగో సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం మంచి ఫ్యామిలీ కార్ ఏదైనా అఫోర్డ్ చేయొచ్చు అనుకుంటే నాకు తెలిసి ఇది 100% ఇది తీసుకోవచ్చు. 3,65,000 చెప్తున్నారు కాబట్టి ఒక కొంచెం అటు ఇటుకి అయితే మీరు డెఫినెట్లీ బండి ఇచ్చేస్తారు అనుకుంటున్నా. సో చూసారు కదా, ఆటోమేటిక్ వెహికల్ అనమాట. అండ్ i10 ఆల్మోస్ట్ చాలా తక్కువ తిరిగింది వెహికల్. డెఫినెట్లీ మీకు ఈ వీడియో ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకు ఒకవేళ టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే డెఫినెట్లీ మోటోలింక్ షోరూమ్కి అయితే వచ్చేయండి అనమాట. అండ్ ఇక్కడ నాకు తెలిసి ఇది ఒకటే కాదు, అంటే మీరు డెఫినెట్లీ ఈ కార్ చూడడానికి వస్తే మీకు ఇంకో కార్ కూడా నచ్చచ్చు. అండ్ ఆటోమేటిక్ దట్టు ఏదైనా సిటీస్లో మనం డ్రైవింగ్ ప్రిఫర్ చేయాలనుకున్న వాళ్ళకి, ఆర్ఎల్స్ ఫ్యామిలీతో మనం ప్రిఫర్ చేయాలనుకుంటే డెఫినెట్లీ ఇది ఒక మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు. అండ్ రెడ్ కలర్ అనమాట, చాలా ఎలిగెంట్గా లుక్ ఉంది. అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. అండ్ అంతేకాకుండా హుండై i10 స్పోర్ట్స్ మోడల్ అనమాట ఇది. అండ్ ఆల్మోస్ట్ 23,000 తిరిగింది కాబట్టి, 23,600 తిరిగింది కాబట్టి డెఫినెట్లీ మీకు ఇది నచ్చుతుందని అనిపిస్తుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇది హుండై అండి, హుండై i10. హుండై i10 ఓకే. ఇప్పుడు లైక్ మన సిటీ డ్రైవ్లో కంఫర్ట్గా వెహికల్ డ్రైవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అండ్ అరౌండ్ 3 lakhs బడ్జెట్లో ఆటోమేటిక్ చూస్తున్న వాళ్ళ కోసము ఈ వెహికల్ అండి. ఇది జెన్యూన్గా 23,000 అనేది డ్రివెన్. బయట మిరర్స్ అనేది ఎలక్ట్రికల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఓకే. అండ్ మీకు 4 పవర్ విండోస్ అనేది వస్తుందండి. ఇదేంటంటే మీకు మిరర్స్ ఇప్పుడు ఇంకా మనకి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న మిరర్స్ వాళ్ళు ఓపెన్ చేయకుండా మనం ఇక్కడ నుంచి లాక్ చేయొచ్చు. లాక్ ఆప్షన్, అవును, ఇక్కడ లాక్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా అండి. సో ఇంకొచ్చేసి మీకు మ్యూజిక్ సిస్టమ్ కూడా కంపెనీ నుంచి ఇన్బిల్డ్ ఉందని, అది కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. సో అరౌండ్ 13 మోడల్ అండి. ఈ 13 మోడల్ అంటే దీనికైతే మనము మ్యాక్స్ ప్రైవేట్ లోన్ అనేది చేయొచ్చు. ఇన్ కేస్ మీకు బ్యాంక్ లోన్ కావాలనుకుంటే లైక్ బజాజ్లో అనేది ట్రై చేయొచ్చు అండి. ఓకే, అది కస్టమర్ ప్రొఫైల్ బట్టి ఉంటుంది. రమ్మంది తెలుగు వన్.